మై డియర్ స్టూడెంట్స్, మనకి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో 5 యూనిట్స్ ఉంటాయండి. 5th యూనిట్ నేమ్ వచ్చేసి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఐఎస్ అనమాట. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే దే డిపెండ్ ఆన్ సమ్ రిపోర్ట్స్ అనమాట. దోస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు ద మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్ ఆర్ నోన్ యాజ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. టాలీ విల్ ప్రొవైడ్ సచ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అండి. ఇన్ టాలీ యూ కెన్ జనరేట్ 4 kinds of reports like accounting reports and financial reports, inventory reports and general administration reports. ఇక్కడ అకౌంటింగ్ రిపోర్ట్స్లో మనకు చూస్తే లెడ్జర్ బ్యాలెన్సెస్ చూసుకోవచ్చు. యూ కెన్ సీ ద ట్రయల్ బ్యాలెన్స్, యూ కెన్ సీ ద బ్యాంక్ బ్యాలెన్స్, యూ కెన్ సీ ద పర్సనల్ లెడ్జర్స్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్, బిల్స్ పేబుల్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ అకౌంట్స్, ఇవన్నీ కూడా మన అకౌంటింగ్ రిపోర్ట్స్లో చూడొచ్చండి. దెన్ ఇఫ్ యూ సీ పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, దిస్ ఇంక్లూడ్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ లైక్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ యూ కెన్ సీ అండి. అదే కాకుండా ఇంకా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మనం చేయొచ్చు దాంట్లోని. సో ఇవన్నీ కూడా మనకి టాలీలో ఎనేబుల్ అవుతాయండి. లాస్ట్లో మీరు చూసినట్లయితే మెయిన్ మెనూలో రిపోర్ట్స్ అనేవి చూడండి. ఆ రిపోర్ట్స్లో ఉన్నవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో చదువుతాం అనమాట. అండ్ ఇన్వెంటరీ రిపోర్ట్స్ అంటే మీకు తెలుసండి, డెబిట్ నోట్ విల్ బి దేర్ అండ్ క్రెడిట్ నోట్ ఉంటుంది. అదే కాకుండా పర్చేజ్ ఆర్డర్ నోట్, సేల్స్ ఆర్డర్ నోట్, ఓకే, రిటర్న్ నోట్స్, తర్వాత గోడౌన్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ రిపోర్ట్స్లో వస్తాయండి. సో మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. ఇన్వెంటరీ అంటే స్టాక్ అనమాట. స్టాక్ రిలేటెడ్గా ఏ రిపోర్ట్ ఉన్నా సరే దాన్ని మనం ఇన్వెంటరీ రిపోర్ట్ అని పిలవచ్చు అనమాట. స్టాక్ కేటగిరీ రిపోర్ట్ అంటారండి. ఇవన్నీ కూడా దాంట్లో పార్ట్ అవుతాయి. ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్స్ అంటే ఎనీ రిపోర్ట్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టి ఎక్స్పెన్స్ ఉన్నాయనుకోండి, దాని రిపోర్ట్ కావచ్చు. సేల్స్ కానీ, హౌ మచ్ డిస్కౌంట్ వీ గేవ్ వీటి మీద కానీ, హౌ మచ్ శాలరీస్ వీ పే, వీటన్నిటిపైన కూడా రిపోర్ట్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా యూనిట్లో మనం పర్టికులర్గా చదవాల్సింది P&L అకౌంట్ గురించి చదవాలండి. దెన్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఒకటి చదవాలండి, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి అండి. సో దీంట్లో ఎప్పుడు మనకు రెగ్యులర్గా వచ్చే ఒక క్వశ్చన్ నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంఐఎస్లో క్వశ్చన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వాట్ కైండ్ ఆఫ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ కెన్ బి జనరేటెడ్ ఇన్ ఈఆర్పి అని చెప్పిందండి. సో హియర్ దేర్ ఆర్ 4 kinds ఆఫ్ రిపోర్ట్స్ అండి. ఇందాక నేను చెప్పినట్టు దేర్ ఆర్ 4 kinds ఆఫ్ రిపోర్ట్స్ విచ్ వీ కెన్ జనరేట్ అండి. మీకు క్వశ్చన్ పేపర్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తుందండి ఇక్కడ లాస్ట్లోని. సో దేర్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అదొకటి వచ్చిందండి మన ఎగ్జామ్లోని. వాట్ కైండ్ ఆఫ్ ఎంఐఎస్ రిపోర్ట్ దట్ కెన్ బి జనరేటెడ్ ఇన్ ఈఆర్పి అన్నాడండి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్ అండి. దాంట్లోని మనం టాలీ కూడా చదువుతున్నాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనిట్ నెంబర్ 5. ఇన్ కమింగ్ డేస్, రాబోయే రోజుల్లో మనం దీని గురించి ఇన్డెప్త్గా మనం చదువుతామండి దీంట్లోనే. ఓకే అండి. ఎనీ రిపోర్ట్స్ అనమాట, ఏ రిపోర్ట్స్ అయినా సరే మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతాయో ఆ రిపోర్ట్స్ని మనం ఎంఐఎస్లో చదువుతాం అనమాట. ఇదంతా కూడా మనకి టాలీలో నేను ఇందాక చెప్పినట్టు మెయిన్ మెనూలో లాస్ట్లో ఉంటుందండి. అక్కడ మనకి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనం 1 by 1 చదువుతాం అనమాట. క్యాష్ ఫ్లో అంటే ఏం లేదండి, వాట్ ఈజ్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ వాట్ ఈజ్ క్యాష్ అవుట్ఫ్లో, అంతే కదండి. ఏ బిజినెస్లో అయినా సరే క్యాష్ లోపలికి బిజినెస్లోకి వస్తుంది, క్యాష్ బిజినెస్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో వాట్ రిజల్టెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ వాట్ రిజల్టెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అనేది మనం ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో చదువుతామండి. ఎందుకంటే మన దగ్గర క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. ఫండ్స్లో ఆర్ నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండి. ఇట్స్ మేనేజ్మెంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అనమాట. డే టు డే ఆపరేషన్స్ కోసం మనకి ఏదైతే క్యాపిటల్ అవసరం అవుతుందో దాన్ని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటామండి. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మనకి ఇక్కడ ఈ ఫండ్స్ ఫ్లోలో మనం చూస్తామండి. దీని తర్వాత ఇంకా ప్రాఫిట్ లాస్ అకౌంట్ అంటే మీకు తెలుసు కదండి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ టు నో ద నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ మేడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. మనం తయారు చేసే అకౌంట్ నేను P&L అకౌంట్ అంటామండి. ఈ P&L అకౌంట్ కూడా మనం ఇవాళ రేపు స్టేట్మెంట్ లాగా తయారు చేస్తున్నామండి. ఇక్కడ మనం ఏం చేసేంటే టాలీ ఈఆర్పి 9లోని హారిజెంటల్గా చేయొచ్చు, వర్టికల్గా చేయొచ్చు అనమాట. తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది ద ఫైనాన్షియల్ పొజిషన్, అంటే కంపెనీకి ఉన్న అసెట్స్ ఎంత, లయబిలిటీస్ ఎంత ఇవి తెలుసుకోవడానికి తయారు చేసే ఒక స్టేట్మెంట్ని మనం బ్యాలెన్స్ షీట్ అని పిలుస్తామండి. అంటే ఇక్కడ మనకి ఎంఐఎస్లో మీరు చూసినట్లయితే there are 4 kinds of reports which we can generate అండి. అకౌంటింగ్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ రిపోర్ట్స్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అండి. మీరు ఒక విషయం మీకు చెప్తున్నానండి, కంపల్సరీగా టాలీలో మీరు నేర్చుకోవాలంటే ఆల్ ద 5 యూనిట్స్లో అసలు ఏమున్నాయి, దాంట్లో మీకు ఏమొచ్చు ఏది రాదు అనేది మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకోండి, రాయడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టే ఉంటాయి. జస్ట్ ఒకసారి సింపుల్ ప్రాక్టీస్ చేసినట్లయితే
చాలా 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 మంచి స్కోర్ చేసుకోవచ్చు అండి. దీంట్లోనే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మీరు స్క్రీన్స్ డ్రా చేస్తారండి. ఎప్పుడైతే మీరు స్క్రీన్ అనేది డ్రా చేస్తారో ఆటోమేటిక్గా మీకు గుడ్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంటుందండి. దీనికంటే బిఫోర్ నేను మీకు యూనిట్ నెంబర్ 4 చెప్పానండి. యూనిట్ నెంబర్ 4లో మనకి వచ్చేసి యాక్టివేటింగ్ బిల్ వైజ్ డీటెయిల్స్ అని ఉందండి. దాంట్లోని అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేబుల్ మేనేజ్మెంట్ ఉందన్నమాట. యూ హావ్ సీన్ అకౌంట్స్ రిసీవబుల్, డేటాస్ మేనేజ్మెంట్ అండ్ క్రెడిటార్స్ మేనేజ్మెంట్ అనమాట. అది యూనిట్ నెంబర్ 4 అండి. యూనిట్ నెంబర్ 4 అండ్ యూనిట్ నెంబర్ 5లో చాలా 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 మనం స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలండి. యూనిట్ నెంబర్ 3లో మనం చెప్పుకున్నట్లయితే రికార్డింగ్ ఆఫ్ డే వైజ్ ట్రాన్సాక్షన్స్ అన్నారండి. దాంట్లో ఓన్లీ రైటింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ అండ్ వోచర్ ఎంట్రీస్ అండి, లైక్ F5, F6, F7 అవి చదువుతారండి. అదే కాకుండా వాట్ ఈజ్ అ సోర్స్ డాక్యుమెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి దాంట్లో అక్కడ. ఇంకా యూనిట్ నెంబర్ 2 వచ్చేసి ఇన్వెంటరీ మాస్టర్స్ అండి. దాంట్లో స్టాక్ ఐటమ్, తర్వాత స్టాక్ గ్రూప్స్ ఇవన్నీ దాంట్లో ఉంటాయండి. స్టాక్ కేటగిరీస్ అండ్ గోడౌన్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యూనిట్ నెంబర్ 2 అండి. యూనిట్ నెంబర్ 1 వచ్చేసి మనకి కంపెనీ క్రియేషన్ అనేది మెయిన్ క్వశ్చన్ ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ యూనిట్ నెంబర్ 1లోనే వాట్ ఈజ్ ఈఆర్పీ, వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఇవన్నీ ఉంటాయండి. ఇది కాకుండా P2P ట్రాన్సాక్షన్స్ అని చెప్పొకటి ఉందండి. మై డియర్ స్టూడెంట్స్, hope this class is useful to you. Make use of this class. Thank you for watching. Please like it, share it, please subscribe to my channel.